తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాదంబరి జత్వానీతో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కౌంటర్ కేసు దేశంలో ఒక దుష్ట సాంప్రదాయానికే రోల్ మోడల్ గా మిగిలిపోతోందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగంకు ఈ కేసు పరాకాష్ఠగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మెజిస్ట్రేట్ ముందు ఏనాడు పోలీసులపై ఫిర్యాదు చేయని జత్వానీతో 7 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం కావాలనే పిలిపించి తప్పుడు ఫిర్యాదు చేయించిందని, దేశంలోనే ఇటువంటి కౌంటర్ కేసు ఇదే మొదటిదని అన్నారు. దుస్సంప్రదాయానికి నాంది పలికినట్టు రోల్ మోడల్గా ఈ కేసు నిలుస్తుందని చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఈ కేసులు అందరికీ తెలుసు. ఒక ఆమె సినిమా నటి, తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆమె పైన కేసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అని ఒక వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి, తర్వాత హనీ ట్రాప్ చేసి ₹1 కోటి పైగా అతనితో బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని రికార్డులు అవన్నీ కూడా గతంలో ఇన్వెస్టిగేషన్లో తేలే. ఆ కేసులో క్రైమ్ నెంబర్ 90/2014 అని ఆ కేసు పెట్టడం జరిగింది. తర్వాత చివరి దొంగ సంతకాలతో అతను ఆమెతో మాట్లాడని సందర్భంలో బ్లాక్మెయిల్ చేయడానికి లొంగని పరిస్థితుల్లో అతని ఆస్తిని ఫోర్జరీ చేసి, ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అతని సంతకాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇతరులకు 5 లక్షల అడ్వాన్స్ తీసుకొని అమ్మ చూపిన సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి కుక్కల విద్యాసాగర్ని మీరు అగ్రిమెంట్ రాయించారా ఆమెకంటే అప్పుడు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారం ఆమె ముంబైలో ఉంటుంది కాబట్టి విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసి సర్చ్ వారెంట్ తీసుకొని ముంబైకి పోయి, ముంబైలో జూహు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఆమె తల్లిదండ్రులని అక్కడే ముంబైలోని అంధేరి కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత ఆమెను విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత విజయవాడ కోర్టులో ఫిబ్రవరి 4 అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ను, అలాగే సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు వీటన్నిటిని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్న తర్వాత అన్ని సంతృప్తి చెందిన న్యాయస్థానం రిమాండ్ పంపించిన తర్వాత పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు. పోలీస్ కస్టడీ పిటిషన్లో కూడా 5 రోజులు ఆమెను ఆమె తల్లిదండ్రులను పోలీస్ కస్టడీకి ఇస్తే పోలీస్ కస్టడీలో కూడా అనేక విషయాలు వెలుగు చూశాయి. ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో అన్ని చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యి ప్రధాని నిందితురాలుగా ఉన్న కాదంబరి జత్వానీ ఆ కేసులో దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే ఇంకా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయని సందర్భంలో కోర్టులో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగారుస్తూ కేసును డైవర్ట్ చేసి ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి అతనిపైన, తర్వాత ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారుల పైన ఒకటి కౌంటర్గా ఇంకో కేసు పెట్టారు. ఇది భారతదేశ చరిత్రలో, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది మొట్టమొదటి కేసు. ఇది కేసు అండ్ కౌంటర్ కేసు అంటే సపోజ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు, దాన్ని కేసు అండ్ కౌంటర్ కేసు అంటారు. కానీ ఇక్కడ కేసు అండ్ కౌంటర్ కేసు ఎప్పుడు 7 నెలల తర్వాత ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ అధికారుల పైన కూటమి ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులు ఆమెను విలాసవంతమైన హోటల్లో పెట్టి ఆమెకు రాచమర్యాదలు చేసి తర్వాత ప్రోటోకాల్ దర్శనాలు చేయించి తప్పుడు ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం అనేది చట్ట ప్రకారం తప్పు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా తయారయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు నానాటికి క్షీణిస్తున్నాయని ధ్వజమెత్తారు. నేర చరిత్ర గల ఎమ్మెల్యేలలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. పరిస్థితి ఇలా ఉంటే అంతా బాగుంది, స్వర్ణాంధ్ర, సంతోషాంధ్ర, సంపదాంధ్ర అంటూ ముఖ్యమంత్రి డైలాగులు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి అమరావతి బజ్ను తగ్గించుకుని శాంతి భద్రతల మీద దృష్టి సారించాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్న విధంగా తయారైంది. ఆడవాళ్లకు రక్షణ లేదు, మగవాళ్లకు రక్షణ లేదు, ఆఖరికి హిజ్రాలకు కూడా రక్షణ లేదు. వేట కొడవళ్ళు వీరవిహారం చేస్తున్నాయి. మద్యం, డ్రగ్స్, గంజాయి, జూదం, బెట్టింగ్ విచ్చలవిడిగా సాగుతూ ఉన్నాయి. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని చెప్పేదానికి నిన్నటి సంఘటన చాలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కార్యకర్త మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణను ప్రత్యర్థులు ఆయన వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టి తర్వాత వేట కొడవలతో ఆయన నరికి చంపారు. ఇది నిన్న జరిగింది, పట్టపగలు. అంతకుముందు ఈ నెల 22వ తారీఖున ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని ప్రత్యర్థులు హత్య చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న షేబ్రోలు కిరణ్ మీద దాడి చేయాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రయత్నం చేశాడు. విజయనగరం జిల్లాలో మార్చి 11న ఒక యువకుడు మద్యం మత్తులో దేవి అనే ఒక ఎస్ఐను జుట్టు పట్టుకొని లాగాడు. ఫిబ్రవరి 8న ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఇళ్లచెరువు గ్రామంలో కొడుకు మరియదాసు తండ్రి యేసును రంపంతో కోసి చంపాడు మద్యం మత్తులో. జనవరి 24న ఆలూరు మండలం చెందినటువంటి ఈరాన్ అనే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను కళ్ళల్లో కారం జల్లి ఆయన నరికి చంపారు వేట కొడవలతో. జనవరి 6వ తారీఖున కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం టీ తుమ్మలపల్లి గ్రామంలో గంగాధర్ రెడ్డి అనే ఒక 33 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మిని, కుమార్తె గంగోత్రిని నరికి చంపాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొండవీటి చెంతాడులా ఉన్నాయి సంఘటనలు. దీనికి తోడు నేర చరిత్ర గల ఎమ్మెల్యేలలో వాళ్ళ అఫిడవిట్ ప్రకారం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. అంటే 79% ఎమ్మెల్యేలు నేర చరిత్ర కలవారు. కాబట్టి పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో అంతా సవ్యంగా ఉంది, స్వర్ణాంధ్రప్రదేశ్, సంపదాంధ్రప్రదేశ్, సంతోషాంధ్రప్రదేశ్ అనే డైలాగుల మీద డైలాగులు చెప్తున్నారు. పరిస్థితి చూస్తే రివర్స్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి డైలాగులు మానుకొని అమరావతి భజన తగ్గించుకొని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద, శాంతి భద్రతల మీద ప్రత్యేక దృష్టి సారించాలని, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ను మించిపోతుంది, తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి యూనివర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టార్టప్ల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. పాలకొల్లులో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్న మంత్రి నిమ్మల. రాష్ట్రంలో నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి.
నంది పురస్కారాలను నంది నాటకాలు నిర్వహిస్తాం. భీమవరంలో చైతన్య భారతి జాతీయ స్థాయి నాటిక పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ వెల్లడి. కాదాంబరితో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కేసు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.